ఒకటి ముక్తి, ఇంకొకటి మోక్షం. మీ కాన్షియస్ అంటే ఏమి చూడండి. ఒక్కొక్క పదాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతే మూడే కన్ను క్లాసు జరుగుదు. మీరు ఫస్ట్ స్టెప్లో మాత్రం ఉండేది ఈ 1 వీక్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టెప్ కంతా మీరు పోయేదానికి అయ్యలేదు. మీరు ఇంట్రెస్ట్గా ఉంటారు. మూడే కన్ను నేను నేర్పిస్తాను కాబట్టి బేసిక్స్ కూడా మీకు నేను చెప్తాను. బేసిక్స్ తెలియకుండా మీరు అడ్వాన్స్గా పోతే మీకు ఏమీ ఉపయోగం లేదు. దానికి బేసిక్స్ ఇదంతా మీరు తెలుసుకోవాలి. ముక్తి అంటే ఏమి? ముక్తి దూరంగా పెట్టండి. కాన్షియస్ అంటే ఏమి? ఉండడం. ఏమి అంటే అన్ని కాన్షియస్ యాడ ఉంది? కాన్షియస్ యాడ ఉంది? మీ ముక్కులో ఉంది, కన్నులో ఉంది, నోటలో ఉంది, చర్మంలో అలా అన్ని ఉంది. కరెక్ట్గా చెప్పారు. మీ తల పైక నుంచి కింద పాదం ఒక్కొక్క సెల్లులో కూడా కాన్షియస్ ఉంది. కాన్షియస్ చెప్పేది సంస్కారం. సంస్కారం అంటే ఏమి? మీరు చేసిన కర్మాలు. పాత జన్మంలో ఒక్కొక్క జన్మంలో కూడా మీ ఏమేమో పని జరిగింది. ఆ పని మంచిది, మంచి కర్మం, పాపకర్మం రెండు కూడా జరిగింది. ఈ జరిగిన కర్మకు మీరు ప్రతిఫలం అనుభవిస్తే మాత్రం మీకు పుట్టు లేదు, చచ్చిపోయేది లేదు, అంటే బర్త్ అండ్ డెత్ లేదు, అంటే ముక్తి. ఒక్కొక్క మనిషి ఈ లోకంలో పుట్టింది కారణం ఏమంటే నెక్స్ట్ జన్మం ఎవరికి వద్దు. మీ ఆత్మని టచ్ చేసి చెప్పండి, పరిపూర్ణంగా ఆనందం మీకు దొరికిందా? ఆనందంగా ఉండారా? ఎవరూ లేదు. ఈ లోకంలో పుట్టిన ఒక్కొక్క మనిషి కూడా దుఃఖంలో ఉండారు. ఏదో ఒక ప్రాబ్లం. అంటే ఈ ప్రాబ్లం వచ్చేదానికి మూల కారణమే మీ సంస్కారం. ఇప్పుడు కాశ్మీర్లో టెర్రరిస్టు ఎవరెవరో పాపం హనీమూన్కు పోయేవాళ్ళు ఎవరెవరో పోయి పాపం చచ్చిపోయారు. ఇది కర్మం. ఇది నేను చెప్తాను. పాకిస్తాను, ఇండియా ఎవరెవరో ఏమేమో చెప్తారు. మూల కారణం కర్మం. నేను ఏంటికి పోయలేదు కాశ్మీర్కు, మీరికేంటికి పోయలేదు? ఆ కర్మ మిమ్మల్ని పిలుచుకొని పోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కాశ్మీర్ దే వుడ్ హావ్ గాన్ టు మలేషియా, సింగపూర్ ఆర్ సమ్వేర్ ఎల్స్. సో ఇట్ ఈస్ డ్రాగింగ్ యూ. మీ కర్మం మిమ్మల్ని పిలుచుకొని పోతుంది. అంటే ఈ కర్మాలంతా కంబైన్డ్గా చేసి భగవంతుడు కాన్షియస్ లోపల పెట్టాడు. ఆ కాన్షియస్ మీ తల లోపల, బుర్ర లోపల ఉండే ఆ చిత్త, రైట్ బ్రెయిన్ బ్యాక్ సైడ్లో చిత్త ఉంది. మెడులా ఒబలాంగట్ట అని పేరు దానికి. రైట్ సైడ్ బ్యాక్ సైడ్లో ఒక మెమరీ సెంటర్, కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఎలాగుంది సేమ్ టైపు ఒక్కొక్క పుట్టిన మనిషికి కూడా తల లోపల బ్యాక్ సైడ్లో రైట్ సైడ్ బ్రెయిన్ బ్యాక్ సైడ్ మెడులా ఒబలాంగట్ట మెడికల్ టర్మ్ అది ఉంది. దాని లోపల ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ రికార్డ్స్. మీరు ఎంత జన్మం తీశారో అంత జన్మంలో చేసిందంతా ఈడ రికార్డు ఉంది. మీరు ఆధార్ కార్డ్ నంబర్ కొట్టితే ఏమేమి ఉంది మీ హిస్టరీ అంతా వచ్చేస్తుంది. సేమ్ టైప్ భగవంతుడు చిత్తా లోపల ఒక సాఫ్ట్వేర్ చేసి లోపల పెట్టాడు. ఆ సాఫ్ట్వేర్ మిమ్మల్ని మేనేజ్ చేస్తుంది. మీరు ఎలాగ పని చేస్తారో నేను చేసేలేదు. నా మనసులో ఏమి ఆశలు వస్తుంది మీకు లేదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆశలు. ఈ లోపల ఉండే సంస్కారం ఏముంది దాన్ని పెట్టుకుని
నీ జీవితం జరుగుతుంది. ఇదంతా ఏంటి చెప్తానంటే, ఈ మూడే కన్ను ఓపెన్ చేసేదంటే మీ కాన్షియస్ ఈడ లోపల పోయి ఈ లోపల ఉండేదంతా భస్మం కావాలి. అప్పుడు మాత్రం పర్పస్ సర్వ్ అవుతుంది. కాన్షియస్ అంటే సంస్కారం.